సాదాలో ఏంటంటే మెయిన్ ఏంటంటే దస్తా అయ్యాక ఎరుపు ఉండాలి, ఎక్కువ ఉంటుంది. అలాగా ఎగిరే పౌరులు దొంగతనం తక్కువ ఉంటుంది అంటే అది మనం కలిపే జతలను బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఎర్రకల్ల వేసారనుకోండి, ఓకే, ఇట్లా దిగవు. ఎగిరిన తర్వాత ఏంటంటే సూర్యకిరణాలకి ఇంకా ఎరుపు అయిపోతుంది. ఓకే. ఎరిపోయినప్పుడు పౌరి కంట్లో నీరు వస్తుంది, అప్పుడు పౌరి దిగదు. ఓకే, ఇంటి మీద వెళ్ళిపోతుంది పౌరి. ఓకే. హలో గాయ్స్, ఇది దిలీప్ అన్న పార్ట్ 2 వీడియో. దీంట్లో మనం బ్రీడింగ్ పేర్స్ చూడబోతున్నాము. ఆల్రెడీ మనం పార్ట్ 1లో తోలే పావురాలన్నీ చూసేసాము, అందుకని పార్ట్ 2లో ఇప్పుడు బ్రీడింగ్ పేర్స్ చూద్దాం రండి. ఇప్పుడు మీకు అన్నిటికంటే పెద్ద జత ఏదరా? మీకు ఏదో నచ్చుంటది కదా మీకు? నాకు నచ్చిన జత ఓకే. మాది ఫుల్ టైం చేస్తుంది. ఓకే. ఇది ఆల్రెడీ 3 పందాలు అవును, నాకు చూపిస్తున్నారు. ఆ జత ఒకటి ఉంది, ఆ జత నాకు హైలైట్ జత. ఓకే. దాని తర్వాత జత వచ్చింది తెల్లకల్ల పోతు. ఓకే. ఈ తెల్లకల్ల పోతు ఎర్రకల్ల పెంట్ అండి. ఓకే. ఎర్రకల్ల పెంట్ ఇది. ఓకే. ఈ జతకి వస్తే ఫుల్ టైం అండి, ఖచ్చితంగా సింగిల్ గా ఫుల్ టైం ఎగరుతుంది. సింగిల్ గా ఎగరుతాయి. ఆల్రెడీ 3 దొంగ చేసిన 3 ఫుల్ టైం చేసి ఉన్నాయి. ఓకే. ఎగరుతాయి. జతకి అయితే కట్టమండి, సింగిల్ గానే ఎగరుతాయి. ఫస్ట్ చూపించారు కదా, దాని ఐసెన్స్ చూద్దామన్నా? మాదండి. అంటే నర్రు మాది 2 ఐసెన్స్ చూద్దాం. ఆల్రెడీ నాది చూస్తున్నాం కదా, అయితే మాది చూద్దాం అన్న. మాది చూస్తారా? ఇది మీ అన్నిటికంటే మెయిన్ జత. ఇది మెయిన్ ఇది ఫుల్ టైం చేస్తుందండి. ఇది మా తలకల్ల బ్రిడేషన్ ఉన్నది. ఓకే. అబ్బాయి అయితే లేదు. ఓకే. అబ్బా వైరస్ లో చనిపోయిందండి. పెంట్ అయితే ఉంది, దీని అమ్మ ఉంది, మాది ఉంది. ఓకే. ఓకే. ఈ నర్రు ఈ మాది జత. ఈ జతకు వస్తే పిల్లలు కూడా ఫుల్ టైం అన్న ఖచ్చితంగా? లేదండి, ఇది డీసెంట్ గానే జత కలిపాను. ఓకే. డీసెంట్ గా జత కలిపాను వీటిని. ఓకే. పిల్ల అయితే తీయలేదు. ఓకే. ఓకే. గుడ్లు పెట్టుండే. ఓకే. ఐసెన్స్ చూద్దాం వీటి. చూడండి. ఇది కూడా మీ పెద్ద జత అన్న? ఇది కూడా ఇది మీ తెల్లకళ్ళకి ఎర్రకళ్ళ పెండి కలుపుతున్నారు. ఎర్రకళ్ళ పెంటి అండి. ఇది మా వాటిలోది, ఇది శివారెడ్డి గారి వాటిలోది అండి. ఓకే. ఓకే. ఈ జతకి వస్తే ఖచ్చితంగా ఫుల్ టైం చేస్తాయి. దానికంటే అసలు కొంచెం కూడా ఇది 100%. పిల్ల కల్లి రాల్చక ముందరే ఈ చేతిలో నిలబడవు. దొంగతనం కూడా అట్టే ఉంటుందండి. అంటే కొంతమంది చెప్తారు ఎగిరే పౌరాలకు దొంగతనం తక్కువ ఉంటుంది. అలాగా ఎగిరే పౌరాలు దొంగతనం తక్కువ ఉంటుంది అంటే అది మనం కలిపే జతలను బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఎర్రకల్ల వేసారనుకోండి, ఓకే, ఇట్లా దిగవు. ఎగిరిన తర్వాత ఏంటంటే సూర్యకిరణాలకి ఇంకా ఎరుపు అయిపోతుంది. ఓకే. ఎరిపోయినప్పుడు పౌరి కంట్లో నీరు వస్తుంది, అప్పుడు పౌరి దిగదు. ఓకే. ఇంటి మీద వెళ్ళిపోతుంది పౌరి. ఓకే. పౌరి కింద చూసినప్పుడు మొత్తం రెడ్డిగా కనబడుతుంటది. ఓకే. ఓకే. ఎర్రకల్లు వాటికి ఎందుకంటే పచ్చకల్లవైన కలపాలా లేదా తెల్లకల్లవైన కలపాలా. ఓకే. అందుకని మిక్సింగ్ చేయాలి. ఎర్రకల్ల జాతులు ఎగరతాయి, ఫుల్ టైం చేస్తాయి, కానీ ఇంట్లో దిగవు. అందుకని చెప్పి ఇప్పుడు వచ్చిన ఎర్రకళ్ళు కూడా దిగట్లేదు అనమాట. అంతే రీజన్, అది దానికి మెయిన్ రీజన్. అందుకని మేము ఎర్రకల్లవే మేము ఆపోజిట్ వాటికి ఏ మంచివో చూసుకొని కలుపుకుంటాం. ఓకే. ఓకే అన్న. వీటికి జత సెట్ అయింది కాబట్టి వీటికి ఫుల్ టైం చేస్తుంది కాబట్టి జత కన్ఫర్మ్ చేస్తున్నారు. దీన్ని మార్చేది ఏం లేదు, ఇంకా మీరు మార్చింది ఏం లేదు. ఓకే. అట్టే ఉన్నాయి. లైసెన్స్ చూద్దాం అది. ఈ వాటి తర్వాత నాకు ఇష్టమైన జత. ఓకే. ఇది మా శివారెడ్డి గారి గుమ్ములో పోతుకు బిడ్డండి ఇది. ఓకే. ఇది వచ్చేసి మా రెడ్ సన్ తల్లి గారి బిడ్డ అండి ఇది. ఓకే. వీటిలో రెడ్ సన్ అంటేనా? రెడ్ సన్ అంటే మాది చీని అండి అది. ఓకే. మా తెల్లకల్ల వాటికి పచ్చకల్ల వాటికి క్రాస్ చేస్తే అది ఒక ఎర్ర చెమటలు వేసుకుని ప్యూర్ చీని అయింది. ఓకే. మా కార్తిక్ గారికి అందరికి తెలుసండి, రాత్రి 8:30కి 7:30కి వచ్చి దిగుతుందండి. ఉదయం 7 గంటలకు వదిలితే అది గుమ్ములోనే ఎగరుతుంది. సూర్యుడి దగ్గర తప్ప ఇంకేడ ఎగరదు. ఓకే. మనం చూడలేమండి దాన్ని, సూర్యుడి దగ్గరే ఎగరుతుంది. ఓకే. రాత్రి నేను లైట్ వేస్తే ఆ లైట్ వేసినప్పుడు వచ్చి దిగుతుంది. దాని వచ్చిన బిడ్డనా ఇది? వాటిల్లో సంబంధించిందండి ఇది. ఓకే. ఓకే. ఈ లైసెన్స్ చూద్దాం అన్నది.
ఈ జత అన్న అంటే ఇది వచ్చేసి బాపట్ల పవన్ గారు పంపించారండి. ఓకే ఓకే. ఇది వచ్చేసి మా 3 పందాలు కొట్టింది దాని బిడ్డ అండి. ఇందాక చెప్పారు 3 పందాలు కొట్టింది దాని బిడ్డ. దాని బిడ్డ. ఓకే అన్న. ఈ జత పెట్టలేదు అన్న. ఇది వచ్చేసి శివారెడ్డి గారు అండి. ఓకే. ఇది ఫుల్ టైం చేస్తుంది. ఓకే ఓకే. ఎగురుంది కూడా ఫుల్ టైం చేసి ఓకే మంచి టైం చేస్తుందని నాకు తోలుకునేది పంపించాడండి. ఓకే. నాకు తోలనాడికి భయం వేసి నేను బ్రీడేషన్ పెట్టేశాను. ఓకే. అంటే మీకు నచ్చింది అందుకని చెప్పి బ్రీడేషన్ పెట్టేశాను. ఓకే. దీని పిల్లని ఆల్రెడీ కూడా తోలాను, కొంచెం వైరస్ వచ్చి చనిపోయింది, బాగా ఎగిరిందండి. ఓకే సూపర్ సూపర్. ఈ మాది వచ్చేసి మేము తీసిందే. మీరు తీసిందే? మా అన్న వాటిలో తీసింది ఇది. దీని అబ్బా ఆల్రెడీ 2 పందాలు కొట్టింది. ఓకే ఓకే. దీని అబ్బని దీని అమ్మని బాపట్ల పవన్ గారికి అమ్మేస్తామండి. ఓకే. ఆడ కూడా ఎగిరి మంచి టైమింగ్ చేశాను విన్నాను. ఓకే. ఈ 2 జతకి పిల్లలు వస్తే పేరు కాబట్టి. ఓకే. ఈ జత పెట్టలేదన్నా? ఈ మా తలకల్ల వాటిలో లేదండి. మీ వాటిలోదే? మా వాటిలోదేను. ఇది దీని అబ్బ వచ్చేసి శివారెడ్డి గారి దగ్గరే ఉంది. ఓకే. మా వాటిలో ఇందాక అమ్మేశారని చెప్పారు కదా, వాటిలోదేనా ఇది? వాటిలో సంబంధించిందండి తలకల్ నర్రు. ఓకే ఓకే. మా శివారెడ్డి గారి దగ్గర ఉంది అది, మా వాటిలోది. ఓకే. మా ప్రమోద్ గాడు మా అల్లుడు వాడు తీసిన పిల్ల అండి ఇది. ఓకే ఓకే. ఆ నర్రుని వాడి దగ్గర వేసి మాదిని వేసి తీసిన పిల్ల. ఓకే. వాడు వేసిన రింగ్ అండి ఇది. ఓకే ఓకే. ఈ మాదన్నా? ఈ మాది బాపట్ల పవన్ గారు పంపించిందండి. ఓకే. ఈ కలంక మాదిని ఈ జతకి వేస్తున్నాను. ఈ నరు గురించి వీటి బ్లడ్ లైన్ గురించి మనకు తెలుసు, చేసుకుంటాయి మా తలకల్లో మాకు తెలుసు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఈ పెంట్ని కలిపాను, చూడాలి. ఓకే. ఇది సింగిల్ నర్నా? ఇది సింగిల్ నర్ అండి. దీనికి మాది ఏది సెట్ అయ్యేది నా దగ్గర లేదు. ఓకే. అందుకని దీనికి మాదిని కలపలేదు. ఓకే. బాపట్ల పవన్ గారు మాకు సప్లైకి పంపించారండి. సప్లైకి పంపించారు అంటే పిల్లలు తీసుకోమని చెప్పి. పిల్లలు తీసుకొని పంపించారండి. ఓకే. వీటిలోది ఆల్రెడీ పందాలు చేస్తుందంట. ఇది కూడా ఆల్రెడీ టోర్నమెంట్ పందాలు కొట్టిందంటే దీన్ని కొన్నాడంట, కొన్ని నాకు పంపించాడు. ఓకే ఓకే ఓకే. తీయిందంట పిల్లలని. దీని ఐసెన్స్ చూద్దాం. ఈ జత వెయిట్లో వినావి? ఇది శివారెడ్డి గారి వాటిలోదండి. ఓకే. మీకు తెలకల్ వాటిలోది ఇద్దరి అబ్బ కూడా ఆయన దగ్గరే ఉందండి. ఓకే. ఆయన తీసి పంపించిన పిల్ల టోర్నమెంట్లో ఓడిపోయిందండి ఇది. ఓకే. ఆయన తోలేరా అన్న? ఇక్కడ నెల్లూరులో నేను తోలేను, ఓడిపోయింది టోర్నమెంట్లో. ఓకే. ఇది వచ్చేసండి దేవసాయం బాబు గారు వాటిలోది. ఓకే ఓకే. వాళ్ళ వాటికి సంబంధించిన పెంటి. ఓకే. మీ వేటిలో ఇవి? ఇది బాపట్ల పవన్ గారు పంపించారండి. ఓకే. అంజిరెడ్డి దగ్గర ఇప్పించారు. ఓకే. ఆయన స్వయంగా పోయి మాట్లాడి అడిగితే డబ్బాల వాటిలో కావాలంటే ఓకే బాపట్ల పవన్ గారు మా మీద అభిమానంతో అంజిరెడ్డితో మాట్లాడి ఇప్పించారండి. ఓకే ఓకే. డబ్బాలు అంటే అన్న రంగు అంటారా? అబ్లక్. ఓకే. అటు సైడ్ డబ్బాలు అంటారు, సైడ్ డబ్బాలు అంటారు, మన సైడ్ అబ్లక్ ఉంటాం. ఓకే. అడిగితే పవన్ గారు మాకు బాపట్ల పవన్ గారు ఇప్పించారండి. ఓకే. ఇది కూడా అంజిరెడ్డి దగ్గర ఇప్పించారండి కలంకపోతుని. ఓకే. ఈ జత సెట్ చేశాను, కొన్నాను. పిల్లలు ఇప్పుడు పిగులుంది. ఎట్ట ఎగరతాయో చూడాలండి. ఓకే ఓకే. పవన్ గారేమో టాప్గా ఉన్నాయని చెప్పారు మాకు.
కొన్నాము. అంటే మీరు జత జత తెచ్చుకున్నారా లేకపోతే తెచ్చుకుని సింగిల్ గా మేము కలుపుకున్నాం. ఓకే ఓకేనా. ఈ కలంకాలు వేటిలో వినావి? ఇది వచ్చేసి బాపట్ల పవన్ గారు అదే అంజిరెడ్డి దగ్గర ఇప్పించారండి నరిని. ఓకే. ఇది వచ్చి మా శివారెడ్డి గారి. శివారెడ్డి గారిది ఎగిరింది మాది, మన దగ్గర ఎగురింది కూడా. ఈ జత వేటిలో వినా ఇవి? ఇది మా శివారెడ్డి గారు పూరన్నారు వాటిలోదండి. ఓకే. ఇది వచ్చేసి గుంటూరు వాటిలో వచ్చిందండి. ఇది ఓకే. గుంటూరు వాటికి వచ్చింది. మాది పోతు గుంటూరుది. ఓకే. తీసిన పిల్లలు ఇది. ఓకే. ఇది మాత్రం మా శివారెడ్డి గారు. ఈ వేటిలో వినావి అంటే ఇది మాత్రం బయట తెచ్చినవే. ఓకే. ఇది మాత్రం మన తెలకల వాటిది. ఓకే. వీటి అమ్మ అబ్బులు, దీని అమ్మ అబ్బులు వచ్చేసి ఎర్ర చెమటాలండి. ఇట్లా ఎర్ర చెమటాలు వేసుకుంటాయి జత. ఓకే. ఉంది, చూపిస్తాను. ఓకే. ఈ జతనా? ఈ జత పెట్టలేవన్నా? ఇది ఆల్రెడీ మా గుంటూరు శివారెడ్డి గారిదండి. ఆల్రెడీ టోర్నమెంట్ ఓడిపోయింది. ఓకే. 5:30 దిగేసిన వల్ల ఓడిపోయింది. అవతల 6 గంటలకు దిగాయంట. 5:30 దిగాయి, ఓడిపోయినాయి. ఓకే. ఈ పెంటి ఈ పోత వచ్చి గుంటూరుదండి. ఓకే. ఇది కూడా టోర్నమెంట్ లో ఓడిపోయిందండి. గుంటూరు టైలర్ బాబు ఇందాక మా అల్లుడికి పంపించాలని చెప్పాను కదా, వాటిలో ఒకటండి. అంటే ఇవన్నీ ఏదో కారణాల వల్ల ఓడిపోయాయి, దాటిని మంచి అని చెప్పి మీరు తెచ్చుకున్నారన్నమాట. ఓకే. ఓకే. ఇది కూడా మీ తెలకల వాటిలోదేనా? ఇది కూడా తెలకల వాటిలోదే. ఇందాక ఒక పెంటిని అడిగారుగా, ఇది ముందర కారు, అది వెనక కారు. అంటే ఇవన్నీ మీరు మీ తెలకల వాటిలో అని చెప్పి గుర్తుపట్ట అంటే ఎవడో మన వ్యూయర్స్ గుర్తుపట్టాలంటే ఏందన్నా దానికి సైన్స్ అనేది కాదండి. ఇప్పుడు నీవు ఒక్కొక్క బ్రీడేషన్ సాగుతున్నావంటే, ఓకే, దాని ముక్కులు, దాని కళ్ళు, రెప్పలు, దాని కాళ్ళు గోర్లు, దాని ఫిజిక్ స్టైల్ ఉంటుంది. ఓకే. ఎన్ని పౌరెలున్నా ఆ పౌరెల్లో ఎక్కడో చూసినా ఇదేంది మా ఓట్లు అదిలాగా కనబడుతుంది, పుట్టుకలు అట్లాగే ఉన్నాయి అనేది ఒక ఆలోచన. ఓకే. అని ఉంటుంది. సీనియర్గా నువ్వు అనుభవం అయిపోయామనుకోండి, ఆ అనుభవం వల్ల ఆటోమేటిక్ కనిపెట్టచ్చు. ఓకే. ఈ జత కూడా మీరు తెలకల వాటిలోదేనా? ఇది కూడా ఇది మా వాటిలో కాదండి, ఈ మా వాటి సంబంధం లేదు. ఓకే. శివారెడ్డి గారు, మా గుంటూరు శివారెడ్డి గారు వాటిలోదే అండి. ఇది ఆయనకి సంబంధించింది. ఇది మాకు కార్తిక్ అని మా మిత్రుడు ఇప్పించాడండి బయట. ఓకే. ఇప్పించిందండి. అంటే ఇందాక ఉన్నారు కదా ఆయనేనండి. ఓకే. ఆయన అక్కడ కూర్చున్నారు, ఆయనే కదా? ఆయనేనండి, కార్తిక్ గౌడ్ అంటే. ఓకే. ఆయన ఇప్పించాడండి. విజయవాడదండి మాది. ఓకే. ఓకే. పవర్ ఎక్స్చేంజ్ లో తీసుకున్నామండి. ఈ జత పెట్టలేవినా ఇవి? ఇది కూడా
శివారెడ్డి గారు వాడలేదండి ఇది కూడా. ఓకే. నాకు పోత ఒక చూపించాను కదా మీరు, అవునవును. ఆయన వాడలేదండి. ఇది వచ్చేసి మేము తీసిన పిల్లండి. ఓకే, అంటే మీరు ఎక్కువ శివారెడ్డి గారి దగ్గర పర్చేస్ చేస్తారా? అవునండి, మాకు మా మిత్రుడు బంధుమిత్రం కానీ ఫ్రెండ్షిప్ కానీ మాకు అన్ని ఏ అవసరం వచ్చినా ఆయనేనండి మాకు. ఓకే. మాకు శివారెడ్డి గారు ఏది పలాంది కావాలంటే ఆయన డబ్బులు ఇచ్చైనా కొనైనా మాకు పౌరులు పంపిస్తాడండి. ఓకే. ఓకే, అంత మిత్రుడండి మా దగ్గర, అంత క్లోజ్. మా అంత క్లోజ్గా ఉంటారు, అందుకని చెప్పి ఆయన దగ్గరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆయన అన్నమాట. దగ్గరే మాకు. ఓకే. ఓకే. ఈనర్ వేటిలోదనా? నర్రు కాదండి, ఇది మాది. ఇది బయట నుంచి వచ్చిందండి మాది. ఓకే. పెడన్ వాటర్, పెడన్ వాటిలోదనా? పెడన్ వాటర్. ఓకే. గులాబీ రేపులు అండి. ఈ జత వెట్టిలో ఇవి ఇవి కూడా తెల్లకల్ల వాటిలోది బాబురావు గారి వాటిలోదేనండి. ఈ మాది వచ్చి మా శివారెడ్డి గారి వాటిలోది. దాని కంటికి ఏమైందనా అటు సైడ్? ఇది పొడుచుకోవటం వల్ల కన్ను పోయిందనా? కన్ను పోయింది. ఓకే. ఈ మాది శివారెడ్డి గారి వాటిలోది. మా ప్రమోద్ మా అల్లుడు తీసిన పిల్లలండి. రింగ్ కూడా వేసుకున్నాడు. ఓకే. ఓకే. రింగ్ వేసుకున్నాడు, వాడు తీసిన పిల్లలండి. ఈనర్ వేటిలోదనా? ఇది బాపట్ల పవన్ గారు పంపించారండి. ఓకే. ఇది బందర్ది. ఓకే. పంపించారండి. ఓకే. బ్రీడేషన్ కి. ఇది చాలా వయసు ఉంది అనుకుంటా కదండి దీనికి. ఎంత ఉంటుందన్నా ఇంచుమించు? మనకి అంత ఐడియా లేదు. ఓకే. నాకు తెలిసి ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే. 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 ఇది వెయిట్లో ఉందా? ఇది కూడా శివారెడ్డి గారి వాటిలోదండి. నాకు చూపించిన పెంటి అది అక్క, ఇది చెల్లెలు. ఓకే. ఇది కూడా పెంటేనా? ఇది కూడా పెంట్ అండి. మా అల్లుడు తీసిందే. వీటి అమ్మప్పుడు చెప్పాను కదా, మా ప్రమోద్ దగ్గర ఉన్నాయి. అవునవును. వాడు తీసిన పిల్లలండి. ఓకే. మా శివారెడ్డి గారి వాటిలో మెయిన్ బూరాలని వాటికి సంబంధించిన జాతి అండి. ఓకే. బూరాలంటే అన్నా? బూరాలంటే నా దగ్గర ఉండిందండి, అది వెళ్ళిపోయింది. ఓకే. వాటిలో ఉండేది అంటే రంగనా? అలా రంగు ఇక్కడ అంటే ఎలా ఉంటుంది అన్న రంగు? అది ఎలా ఉంటుంది చెప్తే మీకు అర్థం కాదు, కానీ చూపిస్తే అర్థమవుతుంది. అంటే ఇంచుమించు ఎలా ఉంటుంది? అంటే ఎరుపులు, సబ్జాలు, మచ్చలు 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 వేసుకున్నట్టే నిండగా వస్తుంది. ఓకే. ఓకే. ఎరుపు టైప్ లో సబ్జా మీద ఎరుపు, అంటే కాసిన లాగా. కాసిన మీద తెలుపులు, ఎరుపు. ఓకే. అంటే బూరీలు అంటారా అలాంటివి? అంటారండి. వాటిని గులాబీ రప్పులు దానికి. ఓకే. కుందాలు వేసుకుని ఉంటుంది. నెల్లూరులో ఆల్రెడీ టోర్నమెంట్ కొట్టింది. ఓకే. వాటి బిడ్డలు ఎవరి దగ్గర కొట్టారని అంటే బంగారంగడి మదన్ దగ్గర కొట్టిందండి. 2 సార్లు టోర్నమెంట్ 2 సార్లు కొట్టింది. ఓకే. వాటికి సంబంధించినవండి. మన దగ్గర కూడా బయట ఇస్తే, బయట గుంటూరులో కూడా ఇప్పుడు కొట్టింది, ఇప్పటికి ఉందండి. ఓకే. ఓకే. ఇది కూడా పెంట ఏందన్నా? ఇది పోతండి. పోతు. ఓకే. నర్రు. ఈ నర్రుని గుంటూరు టైలర్ బాబు అన్న గారు పంపించింది. ఓకే. దీన్ని తోల్దామని రెక్కల మీద అలవాటు చేశానండి, మాస్టర్ మీద. ఓకే. అంతలాగే దీనికి మెడ వంపు వచ్చింది. దీనికి మెడిసిన్ వేసుకొని కంట్రోల్ చేశాను, మెడ వంపు తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేచి యథాపకారం వస్తుంది. ఓకే. దీన్ని టోర్నమెంట్లో దీన్ని రెడీ చేసుకుంటామని పెట్టుకున్నాను. ఓకే. ఓకే. నా పావురాలు అయితే చాలా సూపర్గా ఉన్నాయన్న. నాకు తెలిసి మీరు ఓల్డ్ అయినంతా సంపాదించి వాటిని జాగ్రత్త చేస్తున్నారు. అంటే మీ ఉన్న తెల్లకల్ల వాటిని మీరు జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నారు. అంటే వాటిలోనే బ్రీడ్ చేసుకుంటా, వాటిలో ఏం క్రాస్ చేయకుండా ఎక్కువ చేస్తాను.
ఇప్పుడు పావురాలు కొత్తగా స్ట్రోక్ చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు పావురాల్లో ఇది ఖచ్చితంగా ఇవి ఉండాలి అన్నట్టువి కొన్ని ఉంటాయి కదన్నా, అవి మీరు మన వ్యూవర్స్ కోసం చెప్పగలరా? అంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పావురు ఏంద్రంటే వాటిలో కొన్ని గుర్తులు ఉంటాయి. కన్నులు అంటే వాటిలో తెల్లకళ్ళు, పచ్చకళ్ళు, ఎర్రకళ్ళు, విపిలంకాలు అని ఏదైనా ఉంటాయి. అది కళ్ళు ఒకటేను. సాదాలో ఏంద్రంటే మెయిన్ ఏంద్రంటే దస్తయ్యాక ఎరుపు ఉండాలి. దస్తయ్యాక ఎరుపు ఉండాలి. ఉంటే తోక సమానమైన ఉండాలా, లేదా తోక మించి ఉండాలి. ఓకే, మాకు తెలిసిన పద్ధతి. ఓకే ఓకే. పావురే ముక్కును బట్టి ముక్కు సాపు అంటాం. లేదు ముక్కు తలచేపను బట్టి గుమ్ములో పావురే అంటాం. లేదు దాని తగ్గట్టు ఒక పావురేని చూసి పుట్టకను అంటే అనుభవం రాగా సీనియర్ పెరగా సగం పావురే, గుమ్ములో పావురే, అరగతగల పావురేలు ఇట్లా చెప్పగలం అంతవరకే. కానీ అది చెప్పేదానికన్నా దాన్ని చూస్తేనే అంటే కూర్చొని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే, పావురేని చూస్తూ ఉంటే ఈ కళ్ళు ఎక్కువ ఎగరతాయి, ఈ రొమ్ము అంటే ఆ పవర్ చూసి ఎగిరిస్తే అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్తున్నారు. చూస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, చెప్తే వచ్చేది కాదు అది. ఓకే, మీకై మీరు తెలుసుకుంటే వచ్చేదని చెప్తారు. చూస్తూ ఉంటే దాన్ని చూడంగా అర్థమవుతుంది. అన్న ఇప్పుడు రెండు మంచి పావురాలు ఉన్నాయి, ఇప్పుడు వాటిని జత కలుపుకోవాలి అంటే దాంట్లో ఏం చూస్తారు అన్న జత కలుపుకోవడానికి? ఏం చూసేది జత కలుపుకునేదానికి అనేది కాదు కానీ పావురే పుట్టక స్టైలు దీనికి ఇదేసి సెట్ అవుతుంది, సెట్ కాదా, పావురలో కూడా మనకు నచ్చాలా అంటే దీనికి సెట్టింగా కాదా, దీనికి వేస్తే ఎగరుతుందా లేదా, అది టైమింగ్ చేస్తుందా లేదా చూసుకొని ఒకవేళ మనము కలిపిన దాంట్లో పొరపాటు ఉంటే తీసి మళ్ళీ ఇంకో దాన్ని వేసుకోవాలి. అంటే అది పొరపాటు అనేది ఫస్ట్ అంటే వేయకుండానే తెలియాలంటే ఏం చూడాలన్నా? అట్లాగా కష్టం ఎవరైనా సరే కష్టం. ఇది వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఎగరుతుంది అని గ్యారంటీ చేయలేదు. గ్యారంటీ అనేది కాదు, అంటే ఏం చూసి వేసుకోవాలి అని చెప్పి. ఎవరు పుట్టుకలు వాటి రంగును బట్టి కొంతమంది ఏంటంటే మ్యాచింగ్ వేస్తారు. మ్యాచింగ్ ఇప్పుడు ఎక్కువ మ్యాచింగ్ అయిపోయింది. అవునవును, ఎక్కువ మ్యాచింగ్ అయిపోయింది. అవును, మేము అట్ట కాదు. ఓకే, మాకు ఎగురు కావాలి, ఓకే, జాతి కావాలా, దొంగతనం ఉండాలి. ఓకే, మాకు కావాల్సింది దొంగతనం. ఈ పావురాయిలో దొంగతనం ఉంది అని చెప్పి ఏం చూసి చెప్తారా మీరైతే? ఇప్పుడు పిలంక కళ్ళు అనుకో, ఓకే, పిలంక కళ్ళు అవి ఓవర్ టైం చేస్తాయి, ఓకే, ఇంట్లో దిగదు. పిలంకలు ఎరుపు చుక్కలు ఉన్నాయనుకో, ఓకే, ఎగిరినా ఫుల్ టైం చేసినా ఇంట్లో దిగుతారని గుండె ధైర్యంగా ఉంటాం. ఓకే ఓకే, అది పిలంకాలకి ఎర్రకళ్ళ జాతి అనుకోండి, ఓకే, పూర్తి ఎరుపు కళ్ళు ఉన్నాయనుకోండి, ఎగిరే నీళ్ళు పత్తి. ఓకే, ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మా అనుభవం మీద చెప్పగలం. ఓకే ఓకే, ఎర్రకళ్ళు ఈ జాతి వాటికి కాదు, ఆపోజిట్ వేయాలి. ఏదైనా ఆపోజిట్ వేసుకుంటేనే వాటికి పిల్లలు ఎగిరి ఇంట్లో దిగుతాయి. మ్యాచింగ్ వేసుకుంటే దిగవు. మ్యాచింగ్ ఏంటంటే పవర్ ఎవరైనా వచ్చారు అనుకో, ఇప్పుడు వచ్చారు అందంగా ఉండడానికి అంతే, ఈ జత సూపర్ గా ఉంది, ఓకే, నాకు జత సూపర్ గా కాదు, ఇంట్లో ఎగురుందా లేదా, దొంగతనం ఉందా లేదా, సూపర్ పందానికి అరగత గల పవరే కాదా, సూపర్ అది కావాలి, అది చూస్తా నేను. ఓకే, మ్యాచింగ్లు చూస్తే ఏమొస్తుంది, మ్యాచింగ్ చూస్తే ఏం రాదు. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు మీ టైం మా కోసం ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీ ఇన్ఫర్మేషను అందరు చూసి మీలాగే ఇన్స్పైర్ అయ్యి జాతిని కాపాడతారని చెప్పి ఉన్న బ్రీడ్స్ని జాగ్రత్తగా కాపాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.